జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి. నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు వడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొహాన్ గట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలియదు ఆయనకి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి, సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్ళని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్నా, పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి, అన్ని సెక్టార్స్కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. కొద్దిగా వెనక్కిపోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి